అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ప్రపంచంలో 8వ వింతను చూస్తున్నాను తెలుసా. అయిపోయింది, నిన్ననే వాష్ చేయించుకుందంట పాపం. ఫ్రెండ్స్ అయినా వీళ్ళు చికెన్ పట్టుకొని కొట్టుకుంటా అలా అనుకుంటారు. అందరికీ హ్యాపీ హోలీ అండి. హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఫస్ట్ కామెంట్ చేయండి. నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం హోలీ ఇట్లా ఫోటోషూట్ చేయించుకోవడము. ధూమ్ ధామ్గా ఆడుకున్న రోజులన్నీ ఉన్నాయి, కానీ స్పెషల్గా వైట్ డ్రెస్ వేసుకొని ఇట్లా పైన దుపట్టా వేసుకొని హోలీ థీమ్ లాగా రెడీ అయిపోయి ఫొటోస్ తీపించుకొని దానికంటూ ఒక సాంగ్ మనము యాడ్ చేసి చేయడం అనేది సోషల్ మీడియాకి వచ్చి ఒక 4 to 5 years అవుతుంది. బట్ ఎప్పుడు ఇలా చేయలేదు. బట్ ఇప్పుడే ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు ఇన్స్టాలో ఇప్పుడు 60,000 ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్లో 80,000 మెంబర్స్ ఉన్నారండి. నా ఫ్యామిలీ అంతా కూడా నన్ను రొటీన్గా కాకుండా ఇలా మంచి ఫెస్టివ్ వైబ్లో కూడా చూడాలని చెప్పేసి అనుకుంటున్నారు. మిమ్మల్ని నమ్ముకొని నేను ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటాను. సో మీరు అడుగుతున్నప్పుడు నేను ఎలా కాదనగలుగుతాను చెప్పండి. అందుకే హోలీకి ముందు రోజు సింపుల్గా ఇలా సుప్పు నేను అనుకొని ఇలా ఫోటోషూట్ చేయించుకున్నాము. ఆటోమేటిక్గానే హోలీ గేమ్ ఆడుకున్నాం అనమాట. ఎప్పుడు ఇద్దరికి కూడా అలవాటు లేని పని కాబట్టి ఫోటోషూట్ అనేది అట్లా నార్మల్గా ఫోటోషూట్ ఇవ్వడానికి అస్సలు అవ్వలేదు. ఏ మాట కామాట చెప్పుకోవాలి, కానీ అసలు ముందు రోజే ఇలా సెలబ్రేషన్స్ చేసుకొని సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందు రోజే పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు అనిపించింది వాళ్ళు చేసే డెడికేషన్ మామూలుగా ఉండదేమో. ఒక ఈవెంట్ కూడా కాదు, ఒక్క హోలీకి ముందు ఇట్లా చిన్నగా ఇంటి దగ్గరనే కొంచెం రంగోలీ తీసుకొని అట్లా సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి ఈ కాస్త దానికే మాకు ఎంత హెక్టిక్ అయిపోయిందో. ఇంకా అసలు హోలీ అంటే మొత్తంకి హెయిర్కి అంతా కలర్స్ పూసుకొని ఇట్లా పైకి అనాలి కదా ఒకటేసారి. పైననేమో సుర్ర ఎండ కొడుతుంది, కిందనేమో కాళ్ళు కాలుతున్నాయి. మళ్ళీ మనము వీడియో తీసేది సగం తీయకూడదు, బెస్ట్ అవుట్పుట్ రావాలంటే ఈ హెయిర్ది మాత్రం ఖచ్చితంగా పడాలని చెప్పేసి ఎండ కొడుతున్నా ఏమైనా కూడా ఇంకా పైకి వెళ్ళి మంచిగా కలర్స్ అన్ని హెయిర్స్కి అప్లై చేసి ఒకటేసారి ఇట్లా పైకి అనేసినాం అనమాట. వీడియో అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. జుట్టు అయితే అక్కర రాకుండా అయిపోయింది మొత్తము. ఇంకా డ్రెస్ అయితే పనికే రాదనుకోండి. కాకపోతే అంత షూట్ అయిపోయిన తర్వాత ఆ సాంగ్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్ చూసుకొని ఎన్ని టైమ్స్ చూసాము అండి సుప్పు నేనైతే ఒక 10 to 15 times మాది మేమే చూసుకోవచ్చు. ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామా అన్నట్టు, మాది మాకే దిష్టి తగిలింది అన్నట్టు అంత బాగా వచ్చింది వీడియో అయితే. బట్ అక్కడ చేసింది మాత్రం కాసేపే. వేస్ట్ పిల్లు అన్ని పట్టుకుని దగ్గర ఏమనేది ఏదో ఒకటే కలర్ ఉన్నది దాసుకున్నది. ఓ సారీ అయిపోయిందా? ఆగే 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 ఆగే. హ్యాపీ హోలీ. అయ్యో పాపం. మేమే హోలీ ఆడుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే మమ్మల్ని షూట్ చేసి మా బామర్దికి కూడా హోలీ రంగులు పూసేసాను. నా యూట్యూబ్కి థంబ్నెయిల్స్ కానీ ఇలా వీడియోస్కి మంచిగా రావడానికి మొత్తం రీజన్ అంతా కూడా శ్రీశాంత్ శ్రీ అనమాట. ఇన్స్టాలో పేజ్ కొలాబ్ చేస్తాను. మీకు ఎలాంటి ఎడిటింగ్స్ కావాలన్నా థంబ్నెయిల్స్ కావాలన్నా మీరు క్రియేటర్ అయ్యి ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. కాస్ట్ అంతా కూడా బయటతో పోలిస్తే చాలా తక్కువ. ఇంకా మొత్తానికైతే హెయిర్స్ గడ్డి అయిపోయినాయి. సుప్పుది నాది ఎట్లుంటుంది అంటే అప్పటికప్పుడు రెడీ అయ్యి షూట్కి వెళ్తున్న టైంలో కూడా ఒక 2 స్టెప్పులు నేర్చుకుని డ్యాన్స్ వేసేటట్టు ఉంటాం అనమాట.
అనమాట. దానికోసము ఒక కూర్చొని ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి అన్నట్టు ఏది ఉండదు. అంతా హోలీ ఆడిన తర్వాత అప్పటిదప్పుడే ఈ సాంగ్ మంచిగా ప్రాక్టీస్ చేసుకొని డ్యాన్స్ అయితే వేసినాము. అట్లాగే అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు. ఇలాంటి ఒక ఫ్రెండ్ నాకుంటే బాగుండు అని చెప్పేసి మీరు అంటుంటే చాలా హ్యాపీగా ఉందండి. మీరు మా బాండింగ్ ని, మా ఫ్రెండ్షిప్ ని ఇష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మొత్తానికి ఈ సంవత్సరం హోలీ సెలబ్రేషన్స్ ఇలా జరిగిపోయినాయి అనమాట. మంచిగా ఫ్రెష్ అయిపోయి వంకాయ ఫ్రై చారు చేసినాను. నా ఫేవరెట్ కర్రీ అది. ఇంకా మంచిగా కూర్చొని ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తినేసినాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ అండ్ బై బై.